హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చూసారా ఎంత రెడ్గా కలర్ఫుల్గా ఉందో? స్వీట్ మ్యాంగో పికిల్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం, ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు మా అమ్మగారు అవి చేసేవారు. ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి, బాగానే వచ్చింది. ఈ స్వీట్ మ్యాంగో పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఈ పచ్చడి కోసం కలెక్టర్కాయలు తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడిగి తుడిచేయాలండి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి అందులో జీడి ఉంటుందండి, ఆ జీడి పొర కూడా ఉంటుంది, అవి తీసేయాలండి. తీసి కొంచెం ప్రతి ముక్కని క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచి ఒక గంట సేపు అలాగా ఫ్యాన్ గాల్లో అలా పెట్టుకుంటే ముక్కలు బాగా బాగుంటాయండి. దీంట్లో ఆవపిండి వేస్తారు కదా, దానికోసం నేను ఆవాలను స్టవ్ మీద ఒక 5 నిమిషాలు అలా వేయించి ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేశానండి. ఇగో గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. మనం బయటది కూడా తీసుకోవచ్చు, నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. కల్లుప్పును కూడా అదే విధంగా గ్రైండ్ చేయాలండి. ఇలా చేస్తే కొంచెం బాగా కలుస్తుంది. తరువాత మనం ముందుగా ఒక డబ్బా ఏదైనా అనుకొని దాంతో ఒక 4 వంతుల మామిడికాయ ముక్కలు వేసామనుకోండి, అంటే సపోజ్ దాని వెయిట్ కేజీ ఉందనుకోండి, ఆవపిండిని ఒక 200 గ్రామ్స్ అలా వేయాలి. నేను తీసుకున్న డబ్బాలో ఒక వంతు కన్నా తక్కువ, అంటే ఆ ముక్కలు వెయిట్ ఒక కేజీ ఉంటే ఒక 150 గ్రామ్స్ అలా అయితే సరిపోతుందండి. ఎందుకంటే స్వీట్ మ్యాంగో పికిల్ కాబట్టి. 3 మ్యాంగో కారం అయితే ఒక 100 గ్రామ్స్ సరిపోతుంది కేజీ ముక్కలకి. ఈ మూడిటిని బాగా చేత్తో కలుపుకోవాలండి. ఈ ఉప్పుని అవి ఉండలు అవి లేకుండా బాగా కలుపుకుంటే మనకి బాగా కలుస్తుందన్నమాట. ఆ తర్వాత బెల్లాన్ని 2 వంతులు తీసుకోవాలండి మనం కొలిచిన డబ్బాతో. స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే 600 గ్రామ్స్ దాకా కూడా మనం వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి బెల్లం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలపాలి. ఇక్కడ ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా రెబ్బలు తొక్కలు వలిచి వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు అనేది ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, అదంత కంపల్సరీ ఏం కాదు. దీనికి ఒక 200 గ్రామ్ దాకా ఆయిల్ పడుతుందండి. అది వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, లేకపోతే నువ్వుల నూనె అయినా పర్వాలేదండి. ఇలా ఈ పిండిలో వేసి బాగా కలపాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసి, ఏదైనా జాడీ ఉంటే మంచిదండి, జాడీలో అయినా, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోనే వేసి 3 రోజుల దాకా వీటిని కదపకూడదండి. తర్వాత 3 డేస్ తర్వాత మనం ముక్కలు సపరేట్గా, ఓట్ సపరేట్గా, ఒక ఎండ బాగా ఉంటే ఒక 3 డేస్ అలా ఎండబెట్టుకుంటే చిక్కపడే వరకు పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుందండి. పచ్చళ్ళు అవి కలపడానికి పెద్ద పళ్ళెం ఉంటే బాగుంటుందండి, కానీ నా దగ్గర లేకపోవడం వల్ల ఒక 2 సార్లు అలా కలపవలసి వచ్చింది, కొంచెం కొంచెంగా ముక్కలు వేస్తూ. అందుకే మొదటి దాంట్లో కొంచెం ఆయిల్ తక్కువ వేసినట్టుగా కనిపిస్తుంది చూడండి, ఇందులో ఆయిల్ ఎక్కువైంది. కానీ మనం 3వ రోజు అన్నీ కలిపి ఒక పెద్ద బేషన్లో వేసి కలిపేస్తాం కాబట్టి అన్నీ కలిసిపోతాయండి. అంతేనండి స్వీట్ మ్యాంగో పికిల్. పచ్చడి కలిపిన రోజు మాత్రం మనకు కొంచెం ఎక్కువ పని ఉంటుందండి. ఆ తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ ఈ ముక్కలు మనం అవి సపరేట్ అలా ఒక 3 డేస్ ఎండబెడతామండి. ఎంతైనా కష్టపడితేనే కదండి. ఇది 6 డేస్ తర్వాత కలిపిన పచ్చడి అండి. ఇది 3 రోజులు ఎండబెట్టిన తర్వాత కలిపిన పచ్చడి ఇది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.